హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆ, పెరుగు రాత్రిపూట తినొచ్చా అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఏఐతో డిస్కస్ చేసి. ఎలా ఉన్నావు చాట్ జీపీటీ? నమస్తే. నేను బాగున్నాను. మరి మీరెలా ఉన్నారు? నేను పెరుగు చాలా బాగున్నా రాత్రిపూట నేను చాలా బాగున్నా. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి పెరుగు రాత్రిపూట తినొచ్చా, తినకూడదు, తినొచ్చా తినకూడదా అనేది కొంతమందికి ఉంటుంది కదా డౌట్. మామూలుగా పెరుగు అనేది రాత్రిపూట తినొచ్చా లేదా అనేది కొద్దిగా క్లియర్గా, రాత్రిపూట తినొచ్చా అనే దాని గురించి, టాపిక్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకేనా? చాలా బాగుంది. ఇకపోతే పెరుగు రాత్రిపూట తినడం వలన కొంతమందికి మంచే, కొంతమందికి తప్పు అనుకునే సమయాలుంటాయి. మరి ఇవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయో, ఎవరికి ఎలా అనిపిస్తాయో అన్నదాన్ని మనం చక్కగా చర్చించేద్దాం. సరే, నాకు చెప్పి. ఇప్పుడు మామూలుగా నైట్ పూట పెరుగు తినడం కరెక్టా తప్ప, తినొచ్చా లేదా? ఇది చాలా వరకు వ్యక్తిగత శరీర ధర్మాలు మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. కానీ కొంతమందికి మాత్రం చలి కలగడం లేదా అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. మీకు అనుకూలంగా ఉంటే మితంగా తినడం మంచిది. మరి చాలామంది నైట్ పూట పెరుగు తినకూడదు అని చెప్పి అంటుంటారు కదా, దాని గురించి ఏమి, ఇంతకీ వాళ్ళు ఎందుకు అలా అంటారు? చాలామంది చెప్తా ఇది రాత్రి సమయంలో పెరుగు తింటే శరీరంలో కాళ్ళు చలిగా ఫీల్ అవుతుందని, కొన్నిసార్లు జీర్ణక్రియపై కూడా ప్రభావం పడవచ్చని. కానీ ఇది అందరికీ ఒకేలాగా ఉండదు. కొందరికి రాత్రి పెరుగు తింటే కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అందుకే మీ శరీరానికి ఏది సరిగ్గా సూట్ అవుతుందో ఆ ప్రకారం మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో తినకూడదు? కొన్ని శరీరాలు ఎలా ఉంటాయి మామూలుగా? ఉదాహరణకు ఎవరికైనా అలర్జీలు ఉంటే లేదా శ్వాసకోశ సమస్యలు ఉంటే రాత్రి వేళల్లో పెరుగు తినడం వల్ల కాస్త అసౌకర్యం కలగవచ్చు. మరికొందరికి జీర్ణక్రియ సరిగా లేకపోతే కూడా రాత్రి పెరుగు తీసుకోవడం వలన అటుపై మరింత ప్రభావం పడవచ్చు. అందుకే అలాంటి సందర్భాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే జీర్ణక్రియ సరిగా లేని వాళ్ళు రాత్రిపూట పెరుగు తింటే ఏం జరుగుతుంది? జీర్ణక్రియ సరిగా లేకపోతే మలబద్ధకం లేదా గ్యాస్ లాంటి ప్రాబ్లం లాంటి సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు కడుపు బరువుగా అనిపించడం, అసౌకర్యంగా ఉండటం కూడా జరుగుతాయి. అందుకే రాత్రి పెరుగు తీసుకోవడం కంటే పొద్దు సమయంలో తీసుకోవడం ఇలాంటి వారికి కొంచెం మంచిది. అవునండి. మామూలుగా హెల్దీగా ఉన్న పర్సన్కి అయితే ఏం ప్రాబ్లం లేదంట. అవును, సరైన ఆరోగ్య స్థితిలో ఉన్న వారికి పెద్దగా సమస్య ఏమీ ఉండదు. రాత్రి పెరుగు తిన్నా కూడా చాలామందికి ఏమి ఇబ్బంది అనిపించదు. అందరికీ శరీరం తేడా ఉంటుందని, ఎవరికైనా ఏమైనా అసౌకర్యం కానీ అనిపించకపోతే మితంగా తింటూ ఉండడం మంచిది. అంటే ఇప్పుడు రాత్రి పెరుగు తినడం వల్ల ఏమైనా ప్రోటీన్స్ ఏమన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ అవ్వడం కానీ ఉంటాయా? అసలు పెరుగులో ఏమేమి ప్రోటీన్స్ ఉంటాయి, ఏమేమి ఉండవు, ఏమేమి ఉంటాయో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయి. పెరుగులో ముఖ్యంగా ప్రోటీన్, కాల్షియం, బి విటమిన్స్ లాంటి విటమిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగపడతాయి. రాత్రి పెరుగు తిన్నా ఆ ప్రోటీన్ల ప్రభావం తగ్గిపోతుందనే విషయం లేదు. శరీరానికి ఏమి ఇబ్బంది లేకపోతే పెరుగులో ఉండే పోషకాలు రాత్రి తీసుకున్నా కూడా సరిగ్గా శరీరానికి లభిస్తాయి. ఆ పోషకాల వల్ల మన శరీరానికి ఏమేమి యూజ్ అవుతుంది కొద్దిగా చెప్పు. పెరుగులో ఉన్న ప్రోటీన్ మరియు కాల్షియం మన ఎముకలను బలపరుచుతుంది. మైక్రోబయోమ్ అనే దాన్ని సమతులపరుస్తుంది. అంటే మన పేగుల్లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. అంతేకాకుండా పెరుగు మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సరే, మరి అటైతే అదంతా అపోనేనా నైట్ పూట పెరుగు తినొద్దు అనేది? అదంతా వ్యక్తిగత అనుభవం, ఆరోగ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి రాత్రి పెరుగు తినటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. మరికొందరికి కొంచెం అసౌకర్యం అనిపించవచ్చు. అందుకే మీ శరీరానికి అనుకూలంగా ఉంటే మితంగా తినడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. మన ప్రేక్షకులకు చెప్పేసి ఇంకా ఫైనల్ కన్క్లూజన్ చెప్పేసి. సరే, అంతిమంగా చెప్పాలంటే ఇది వ్యక్తిగత అనుభవం పైనే ఆధారపడి ఉంటుంది. మీ శరీరానికి, మీ ఆరోగ్య స్థితికి అనుగుణంగా ఏది సరైనదో
ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మీ అందరి అభిప్రాయాలకు, మద్దతుకు చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ నీకు కూడా. సరే ఫ్రెండ్స్, మీకు ఇటువంటి ఏమైనా డౌట్లు వస్తే కింద కామెంట్లో అడగండి. నేను డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా? అవును, ఖచ్చితంగా. మనకేదైనా ప్రశ్న ఉన్నా, సందేహాలు ఉన్నా మీరు కామెంట్స్‌లో అడిగితే మనం వాటిని డిస్కస్ చర్చించుకుని అదే చర్చించుకొని ఒక కన్క్లూజన్ కోసం. చాలా బాగుంది. మరి అలా అందరి సరే మరి, థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్రెండ్స్కి అందరికీ బాయ్ చెప్పేసి నేను ఇంకా క్లోజ్ చేసేస్తా. సరే, మరి అందరికీ చాలా ధన్యవాదాలు. ఇంతవరకు మాతో ఉండినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక మరి తదుపరిసారి మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.